హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్లో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. నిన్న సాయంత్రం కొన్ని ఏరియాలలో భారీ వర్షం అయితే కురిసింది. ఆ వర్షానికి రోడ్లపైన ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి. కొన్ని కార్లయితే నీళ్ళల్లో మునిగిపోవడం కూడా జరిగింది. అంత ఎక్కువైతే పడింది కువైట్లో కొన్ని ఏరియాలలో వర్షము. మేమున్న ఏరియాలో అయితే లైట్‌గా పడతా ఉంది. పెద్దగా అయితే పడలేదు. ఇక్కడైతే నార్మల్‌గా తుఫాన్‌లాగా, జడివానలాగా పడతానే ఉంది. ఇదే విధంగా ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కువైట్ గవర్నమెంట్ అప్డేట్ కూడా ఇచ్చింది. మీకు ఏదన్నా ఎమర్జెన్సీ పని ఉంటేనే బయటెళ్ళండి. లేదంటే బయట తిరగద్దండి, బయటికి వెళ్ళొద్దండి. భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నాదని చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సాహెల్ యాప్‌లో మెసేజ్ కూడా వచ్చింటుంది. ఇక్కడ గవర్నమెంట్ మెసేజ్ కూడా పంపించుంటది. మీకు ఒక మెసేజ్ వచ్చింటది. కావాలంటే మీ సాహెల్ యాప్ ఓపెన్ చేసి చూసుకోండి. నైట్ 12 గంటలప్పుడు నాకు కూడా మెసేజ్ అయితే వచ్చింది. ఆ విధంగా అందరికీ వస్తది. ఎవరైతే కువైట్‌లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా సాహెల్ యాప్‌లో మెసేజ్ అయితే వచ్చి ఉంటది. చూసుకోండి. నిన్న నైట్ నుంచి వర్షం పడతానే ఉంది. ఒకటే వర్షము. నేనున్న ఏరియాలో అయితే వర్షం భారీగా పడతా ఉంది. తుఫాన్‌లాగా పడతాంది. ఇండియాలో తుఫాన్ ఎలా వస్తాదో ఆ విధంగా అయితే పడతాంది ఇక్కడ వర్షం అయితే ఇదే వర్షం మన ఇండియాలో పడితే ఈ టైంలో చాలా చాలా మంచిది. ఎందుకంటే ఎండలు అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి మనకు. ఇప్పుడు ఇండియాలో వర్షం పడిందంటే చాలా మంచిది. ఇక్కడ కువైట్‌లో ఈ టైంలో వర్షం వచ్చేది కాదు మామూలుగా అయితే. ఏదో అలా తుంపర పడేసి పోయేది. ఇప్పుడైతే చాలా ఎక్కువ పడుతుంది వర్షం. మీకు ఒకసారి చూపిస్తా చూడండి క్లైమేట్ ఎలా ఉందో. చూడండి మోడం చూడండి ఎలా ఉంది. కమ్ముకొని ఉంది మోడం మొత్తము. మన సైడ్ తుఫాన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, 4 రోజులు తుఫాను జడి పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది చూడండి. మొత్తం చూడండి. ఇది నేనున్న ఏరియా ముత్తలాది. ఇది ముత్తలా ఏరియా. ఇక్కడ మాకు నీళ్ళు పోవనేసి ఇక్కడ అప్పుడప్పుడు రెడీ చేయాలి నేను. ఇది ఓ పంచాయతీ నాకు. ఈ పక్కల్లోంచి నీళ్ళు పోవాలి. పోకపోతే ఇబ్బంది మాకు. ఇవి చూసుకోవాలి ఎక్కువగా. మొత్తం క్లీన్గా ఉంది. వర్షం అయితే పడతానే ఉంది. ఒకటే వర్షం. చూసారా ఎలా ఉందో కువైట్లో సిచ్యువేషను. ఓ పక్క యుద్ధము, ఓ పక్క వర్షము, రెండు ఒకేసారి వచ్చినాయి కువైట్లో. కువైట్లో యుద్ధం వల్ల మన ఇండియన్స్కి ఏదైనా ప్రాబ్లమా, ఇక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా మన వాళ్ళని చాలామంది అయితే నాకు అడుగుతున్నారు. ఈ ఇండియాలో ఉన్న కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కువైట్ పైకి ఇరాన్ వాళ్ళు భారీగా మిసైల్స్ వదిలినారు, డ్రోన్స్ వదిలినారు, కువైట్ అతలాకుతలం అయిపోతుంది, కువైట్లో ఉన్న మన ఇండియన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారని ఇలా ఫేక్ వీడియోస్ చేయడము, ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టడము, ఆ వీడియోస్ చూసి ఆ న్యూస్ ఛానల్స్లో వాళ్ళు చెప్పే వీడియోస్ చూసి మాలాంటి యూట్యూబర్స్కు మెసేజ్లు చేయడము, అక్కడ ఎట్లుందన్న సిచ్యువేషను, అక్కడ కష్టంగా ఉందా, అక్కడ యుద్ధం ఎలా ఉంది, యుద్ధం ఆగిందా లేదా అని ఇట్లా చాలామంది అయితే కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ పని చేస్తుంటారు కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా భయపడతా ఉంటారు. అమ్మో ఏం జరిగిపోతుందేమో, ఇరాన్ వాళ్ళు భారీగా మిసైల్స్ వదిలారు, భారీగా డ్రోన్స్ వదిలారు, అక్కడ అది జరిగిపోయింది, ఇక్కడ ఇది జరిగిపోయింది, కువైట్లో బయట వెళ్ళాలంటేనే మన వాళ్ళు భయపడుతున్నారు, బయట వెళ్తే ఏం జరుగుతుందేమో అని భయపడుతున్నారు అని. ప్రజెంట్ అయితే కువైట్లో యుద్ధం అయితే ఆగలేదు. యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. ఈరోజు తెల్లవారుజామున కూడా కొన్ని డ్రోన్స్, కొన్ని మిసైల్స్ రావడం జరిగింది. వచ్చే ప్రతి డ్రోన్, ప్రతి మిసైల్ను కూడా కువైట్ ఆర్మీ దళం వాటిని గగనతలంలోనే అడ్డుకొని పేల్చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆ వచ్చే డ్రోన్ వీళ్ళు అటాక్ చేస్తారో అప్పుడు భారీగా శబ్దాలు అనేవి వస్తాయి. ఆ శబ్దాలు విని కూడా కొందరు భయపడతా ఉంటారు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ బయట ఎక్కువగా తిరగకూడదు. అవసరం మనకి ఏదైనా పని ఉంటేనే వెళ్ళాలి, లేదంటే బయటికి వెళ్ళకూడదు. వీళ్ళు ఏదైనా అటాక్ చేసినప్పుడు ఆ డ్రోన్ పేలినప్పుడు పైన వాటి శకలాలు అనేటివి ఉంటాయి కదా, వాటి తుంటలు అనేటివి ఒకవేళ పొరపాటు మన మీద పడినాయంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా బయట తిరగకూడదు. ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఈ కాలుష్యం అనేది, ఈ యుద్ధం వల్ల ఈ కాలుష్యం అనేది మనం పీల్చుకున్నామంటే ఈ గాలి అనేది పీల్చుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరుండే ప్లేసుల్లో కిటికీలు, డోర్లు లాక్ చేసి పెట్టుకోండి, ఓపెన్ చేసి పెట్టుకోవద్దండి అని కూడా మెసేజ్ రావడం అయితే జరిగింది. ఇక్కడ కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇప్పటివరకు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, అలాంటి కాలుష్యము అలా ఏం లేదు, బాగానే ఉంది, నార్మల్గానే ఉంది అని కొందరైతే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్ని ఛానల్స్ వాళ్ళు అయితే డోర్లు కానీ కిటికీలు కానీ తెరవద్దండి, రూముల్లో మీరు క్లోజ్ చేసి పెట్టుకోండి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇండియాలో మన తెలుగు న్యూస్ ఛానల్స్లో వాళ్ళు చెప్పే మాటలు విని, వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ చూసి, వాళ్ళు చెప్పే విషయాలు మీరు చూసి భయపడొద్దండి. ఇక్కడ అంత సిచ్యువేషన్ అయితే ఏం లేదు, అంత ఇబ్బంది అయితే ఎవరికీ లేదు. ఎవరు పనుల వాళ్ళు అయితే చేసుకుంటూనే ఉన్నారు, ఎవరు డ్యూటీలకు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. బయట పనులు చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే పనులు లేవు. ఈ వార్ వల్ల చాలామంది పనులు ఆపేసినారు. బేల్దార్ పని చేసేవాళ్ళు, పెయింటింగ్ పని చేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్ పని చేసేవాళ్ళు, ఇలా బయట పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, బయట ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి చేసుకునే వాళ్ళు, ఇట్లా చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు పనులు తగ్గిపోయినాయి
ఈ వారు వల్ల పనులు స్టాప్ చేసేసినారు. కంపెనీ వాళ్ళు పనులు చేయడం లేదు. బయట అకామాలు కొట్టించుకొని బయట రూములు తీసుకొని ఉండి పనులు చేసుకునే వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఈ పనులు ఉంటేనే వాళ్ళకు మంచిది. పని లేకపోతే నెల అయితానే రూమ్ బాడిగ కట్టుకోవాలి, భోజనానికి డబ్బులు కావాలి, ప్రతిదానికి డబ్బులతోనే అవసరం కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. అదే ఇళ్లల్లో పనిచేసే మాలాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకైతే పని ఉన్నా లేకపోయినా 3 పూట్ల భోజనం పెడతారు. నెల అయితేనే జీతం అయితే ఇచ్చేస్తారు. మాకైతే ఇబ్బంది ఉండదు గానీ, బయట పనులు చేసుకునే వాళ్ళకు, బయట వర్క్ చేసుకునే వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఈ వార్ అనేది ఎప్పుడు ఆగుతుంది అనేది ఎవ్వరికీ తెలీదు. చాలామంది వార్ ఆగిపోతుంది, రేపు మర్నాడు ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయిపోతుంది, ఇంకొక వారం రోజుల్లో ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయితాది. ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు. ఎయిర్‌పోర్ట్ కూడా ఇప్పుడే ఓపెన్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఎయిర్‌పోర్ట్ ఓపెనే చేశారనుకోండి, పొరపాటున ఏదైనా డ్రోన్ గానీ, మిసైల్ గానీ వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో పడితే చాలా మందికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటాది. ఇప్పటికే 4 సార్లు ఎయిర్‌పోర్ట్ పైన అటాక్ చేశారు. ఒకసారి ఎయిర్‌పోర్ట్ కొద్దిగా దెబ్బతినింది. ఒకసారి రాడార్ వ్యవస్థ దెబ్బతినింది. ఆయిల్ ట్యాంకర్ల పైన ఒకసారి ఏశారు. అప్పుడు పెద్దగా ప్రమాదం లేదు. నిన్న మళ్ళీ ఆయిల్ ట్యాంకర్ల పైన డ్రోన్ దాడి జరిగినప్పుడు భారీగా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం వరకు మంటలు ఆరిపోనే లేదు. నిన్న సాయంత్రం వరకు పొగలు వస్తూనే ఉన్నాయి ఎయిర్‌పోర్ట్‌లో. ఇంక ఈరోజు ఏమన్నా అదుపు చేసినారేమో గానీ, రాత్రి 8 గంటల వరకు కూడా పొగలు వస్తూనే ఉన్నాయి. అంత భారీగా మంటలైతే ఎగిసి పడుతూ ఉన్నాయి నిన్న సాయంత్రం వరకు కూడా. అందువల్ల ఎయిర్‌పోర్ట్ అయితే ఇప్పుడే ఓపెన్ చేయరు. ఈ వార్ కంప్లీట్‌గా ఆగిపోతే, యుద్ధం కంప్లీట్‌గా ఆగిపోతేనే కువైట్‌లో ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయితది. అంతవరకు ఎయిర్‌పోర్ట్ అయితే ఓపెన్ కాదు. ఇంకా కొందరు అడుగుతున్నారు, కొత్తగా వీసా తీసుకున్న వాళ్ళు సౌదీ మీదుగా కువైట్‌కి రావచ్చంట కదన్నా, మాకు ఏజెంట్ చెప్పాడు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని అడుగుతున్నారు. కొత్త వీసాల పైన ఎవరైతే రావాలనుకుంటున్నారో కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయ్యే వరకు రాలేరు. మీ వీసా ఎక్స్‌పైర్ అయిపోయినా గానీ, వీసా ఎక్స్‌పైర్ కాకుండా ఉన్నా గానీ, మీరైతే సౌదీ మీదుగా కువైట్‌కి అయితే రాలేరు. ఎవరైతే కువైట్‌లో పనిచేసి చుట్టి పైన వెళ్ళి ఉంటారు కదా, 3 నెలలు, 4 నెలలు చుట్టి పైన వెళ్ళింటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే సౌదీ మీదుగా కువైట్‌కి రావచ్చు. కానీ కొత్త వీసా వాళ్ళు ఎవరు కూడా కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయ్యే వరకు వచ్చే అవకాశమే ఉండదు. ఈరోజు కువైట్‌లో దినార్ రేట్ ఎంతుంది, గోల్డ్ రేట్ ఎంతుంది అనేది నేను షార్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో తర్వాత వస్తది ఆ వీడియో కూడా. ఈ వీడియోనైతే లైక్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.